భారతదేశంలో సహకార రంగం అన్నది చాలా అద్భుతమైన ప్రక్రియ. ఇప్పుడు ఈ సహకార రంగము విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చింది. ఎంతో మంది రైతులను, మహిళలను లక్షాధికారులను చేసింది. అయితే ఈరోజు అలాంటి సహకార వ్యవస్థ నిన్న మొన్నటి వరకు కూడా ఈ దేశంలో ఎంత అవినీతిమయమై అవినీతిలో కూరుకుపోయినదో చెప్పడానికి దేశవ్యాప్తంగా కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. అందుకు ఆంధ్రప్రదేశ్ మినహాయింపు కాదు. ముఖ్యంగా కడప జిల్లా లాంటి ప్రాంతాల్లో అనేక సహకార సొసైటీల్లో కోట్లాది రూపాయలు అవినీతి జరిగింది. అవగాహన లేని రైతుల పేర్లు చెప్పి రైతుల పాస్బుక్లు వారికి తెలియకుండానే వారి భూములపైన లోన్లు తెచ్చి కోట్లాది రూపాయలు కాజేసినటువంటి వైనం. ఇప్పుడు మీ ముందుకు అలాంటి ఒక అవినీతి కథను, అవినీతి భాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సుమన్ టీవీ ప్రయత్నం చేస్తూ ఉంది. జిల్లా బద్వేల్ మండలం చిన్నకేశంపల్లె వ్యవసాయ సహకార సంఘంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి ఇప్పటికే సుమారుగా 15 కోట్ల రూపాయల మేర ఫ్రాడ్ జరిగినట్టుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు అందిన నేపథ్యంలో 2005 నుంచి 2022 వరకు ఏకదాటిగా సొసైటీ చైర్మన్ గా పనిచేసినటువంటి వంకెల చిన్నపోల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు ఇతనితో పాటు సీఈఓగా పనిచేసినటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంఘాల్లో అవినీతి అన్నది చాలా కామన్, ప్రతి చోట కూడా జరుగుతూ ఉంటుంది. అయితే అది ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇంత పెద్ద మొత్తంలో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడడానికి అక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి, అసలు ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఆ విధానం ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు మీకు కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. నిజానికి సహకార సంఘాల్లో ఇస్తున్నటువంటి లోన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు, కేంద్ర ప్రభుత్వమైన ఆధీనంలో ఉన్నటువంటి నాబార్డు సంస్థ నుంచి నిధులు ఆప్కాప్ కు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆప్కాప్ నుంచి డిసిసిబిలకు వస్తాయి. డిసిసిబిల నుంచి సహకార సంఘాల బ్యాంకులకు వస్తాయి. బ్యాంకుల నుంచి సొసైటీలకు వస్తాయి. సొసైటీల నుంచి లబ్ధిదారులకు రుణాల రూపంలో డబ్బులు మంజూరవుతుంది. అంటే సహకార సంఘంలో ఒక రైతు లోన్ తెచ్చుకున్నాడు అంటే ఆ డబ్బులు స్వయాన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి నాబార్డు నుంచి రిలీజ్ అవుతున్నటువంటి డబ్బులు అని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సొసైటీల యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆ ప్రతి సహకార సంఘానికి ఒక చైర్మన్ ఉంటారు, ఒక సిఇఓ ఉంటారు. అలాగే దాని యొక్క అందులో ఉన్నటువంటి సభ్యత్వాలను బట్టి, రైతుల యొక్క సంఖ్యను బట్టి డైరెక్టర్లు కూడా కొంతమంది ఉంటారు. ఎవరైతే భూమి ఉండి, వ్యవసాయ భూమి ఉండి కాఫ్ లోన్స్ కావాలని కానీ, మార్టిగేజ్ లోన్స్ కావాలని కానీ అప్పీల్ చేసుకున్నటువంటి రైతులందరూ కూడా సొసైటీని సంప్రదిస్తే ఆ సొసైటీ ఒక తీర్మానం చేసి ఈ రైతులందరికీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో లేకంటే ఈ 6 నెలల కాలంలో లోన్లు మంజూరు చేయాలి అంటూ ఒక రెజల్యూషన్ పాస్ చేసి, అంటే చైర్మన్, సిఇఓతో పాటు ఆ డైరెక్టర్లు అందరూ కలిసి ఒక రెజల్యూషన్ పాస్ చేసి సొసైటీ బ్యాంకుకు పంపిస్తారు. బ్యాంకు దాన్ని అప్రూవల్ చేసిన తర్వాత ఆ డబ్బు మొత్తం కూడా సొసైటీకి వస్తుంది. సొసైటీ నుంచే రైతులకు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఇది ప్రక్రియ. అయితే ఇక్కడ అప్పట్లో అంటే 2007, 2005 ఆ సమయంలో ఎలాంటి ఆన్లైన్ వ్యవస్థ లేదు, ఆ ఆధార్ ఐడెంటిఫికేషన్ కూడా పెద్దగా లేని సమయంలో ఇవి అడ్డగోలుగా నకిలీ పత్రాలు, నకిలీ పాస్బుక్లు సృష్టించి అసలు బోగస్ రైతులను సృష్టించి ఈ లోన్లు తీసుకొచ్చినటువంటి ప్రక్రియ కనిపిస్తుంది. అంటే ఈ మొత్తం భాగవతానికి ఆంధ్రప్రదేశ్ లో మరొక ఆయువు పట్లాగా నిలిచింది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము దేశవ్యాప్తంగా చేసినటువంటి రుణమాఫీ, ఈ రుణమాఫీని ఈ సొసైటీ చైర్మన్లు ఎంతగా వాడుకున్నారు అని చెప్పడానికి ఇప్పుడు మీకు తెలియజేస్తున్నటువంటి ఈ అవినీతి భాగవతమే ఒక నిలువెత్తు నిదర్శనంగా చేస్తుంది. 2007లో రాష్ట్రంలో రుణమాఫీ జరిగింది. అప్పటికి చిన్నకేశంపల్లి సహకార బ్యాంకు నుంచి 692 మంది రైతులు ఆ బ్యాంక్ నుంచి లోన్లు పొంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రుణమాఫీకి ఎలిజిబుల్. అయితే ఈ 692 మంది రైతుల్లో ఎవరు కూడా రైతులు వాళ్లకు వాళ్ళుగా సంప్రదించి బ్యాంకు నుంచి రుణం పొందిన వాళ్ళు కాదు. బ్యాంకు నుంచి మంజూరైన వీళ్ళ పేరుతో మంజూరైనటువంటి రుణం ఈ రైతులకు చేరలేదు. పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తో ఒక 692 మంది రైతుల లిస్టు మాత్రమే ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ అన్ని కూడా ఫ్యాబ్రికేట్ చేసి వాళ్ళ పాసు పుస్తకాలను కూడా నకిలీవి తయారు చేసి ఈ సొసైటీ చైర్మన్ గా ఉన్నటువంటి వంకెల చిన్నపోలిరెడ్డి, అలాగే సిఇఓగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి భాగోతము. 692 మందికి సంబంధించినటువంటి రుణం మొత్తాన్ని కూడా మంజూరు చేసుకుని ఈ సొసైటీ చైర్మనే పంచుకున్నారు. ఈ భాగవతం బయటికి రాకుండా అధికారులందరికీ కూడా తాయిలాలు ఇచ్చి మేనేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ రుణమాఫీ అయిపోవడంతో ఆ రైతులు లోన్ తెచ్చుకున్న విషయం తెలియకుండానే వాళ్ళ ప్రభుత్వం నుంచి వాళ్ళ లోన్లన్నీ కూడా మాఫీ అయిపోయినాయి.
అంటే ఈ మొత్తం డబ్బులంతా కూడా ఈ సొసైటీ చైర్మనే కాజేసినటువంటి వైనం కనిపిస్తుంది. మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అప్పట్లో రుణమాఫీకి ఎలిజిబిలిటీ లేని, రుణమాఫీ పొందని రైతులకు 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించింది ప్రభుత్వం. ఆ 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ఇదే సొసైటీ చైర్మన్ కాజేశారు, తినేశారు. ఎందుకంటే వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి రైతుల లిస్టే బోగస్ లిస్ట్ కాబట్టి దాని మీద వచ్చినటువంటి ఏ బెనిఫిట్ అయినా కూడా వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళే తింటూ వచ్చారు. దాదాపు బినామీ పేర్లతో 40 లక్షల వరకు లోన్ తెచ్చారు. ఈ 5,000 రూపాయల చొప్పున మంజూరైనటువంటి 7 లక్షల రూపాయలను తినేశారు. మరొక కీలకమైనటువంటి అంశము, ఏదైనా ఒక బ్యాంకు ఒక వ్యక్తికి, సహకార బ్యాంకు లోన్ ఇస్తుంది అంటే, సపోజ్ ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు లోన్ మంజూరైందంటే ఒక 10% షేర్ క్యాపిటల్ కింద పెట్టుకుంటారు, అంటే 10,000 రూపాయలు పెట్టుకుంటారు. కానీ రుణమాఫీ అయినప్పుడు మొత్తం ఆ రైతు తీసుకున్నటువంటి రుణం మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేసింది కాబట్టి ఆ షేర్ క్యాపిటల్ అమౌంట్ అలాగే ఉండిపోయింది. దానిని నిజంగా అయితే ఎవరైతే రైతులు రుణం తీసుకున్నారో ఆ రైతులకు వడ్డీ మొదలుతో ఆ 10,000 రూపాయలను తిరిగి, అంటే ఎంతైతే షేర్ క్యాపిటల్ ఉంటుందో అంత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ తతంగంలో రైతులే లేరు, బోగస్ రైతులు కాబట్టి మళ్ళీ ఆ షేర్ క్యాపిటల్ అమౌంట్ కూడా వీళ్ళే తినేశారు. ఈ విధంగా 1 కాదు 2 కాదు ఎన్ని విధాలుగా అవకాశం ఉంటే అన్ని విధాలుగా దండుకునే ప్రయత్నం చేశారు. మరొక ఆసక్తికరమైనటువంటి విషయం, 2013-14లో సొసైటీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రక్రియ కోసం చాలా మంది రైతులు, వేలాది మంది రైతులు, ఒక చిన్నకేశంపల్లి సహకార సొసైటీలోనే 2,780 మంది రైతులు వాళ్ళ ఒక ఓటర్ను నమోదు చేసుకున్నారు. ప్రతి రైతు కూడా 330 రూపాయలు డబ్బులు చెల్లించి ఓటర్ గా నమోదయ్యారు. అప్పుడు మొత్తం వాళ్ళ సభ్యత్వం ద్వారా వచ్చినటువంటి 9,17,400 రూపాయల డబ్బులు అది కూడా వీళ్ళే కాజేశారు. సొసైటీ రెజల్యూషన్ లోనే తినేశారు వీళ్ళే. ఈ విధంగా 1 కాదు 2 కాదు పూర్తిగా సొసైటీని, సహకార సంఘాన్ని తన ఏటీఎం గా మార్చుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇలాంటి ఎత్తుగడలేస్తూ డబ్బులు డ్రా చేసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారము అప్పటికే 13 కోట్ల రూపాయలు దాటింది అని అధికారులు అంచనా వేశారు. ఈ వ్యవహారం మొత్తం 2013లో బట్టబయలైంది. అప్పటి నుంచి కూడా ఇది విచారణకు వెళ్లడం, అలాగే ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో సొసైటీ చైర్మన్ గా పనిచేసినటువంటి వెంకల చిన్నపోలరెడ్డి కోర్టును ఆశ్రయించడం, స్టే ఇవ్వడం, మళ్ళీ స్టే వెకేట్ అవ్వడం, మళ్ళీ విచారణ కొద్ది రోజులు జరగడం, మళ్ళీ స్టే ఇవ్వడం, ఇలా జరుగుతూ వచ్చింది. అయితే పూర్తిగా కాంగ్రెస్ జమానాలో మొదలైనటువంటి ఈ అవినీతి భాగవతం వైసీపీ వరకు కొనసాగింది. కానీ 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా వీటిపైన దృష్టి సారించిన పరిస్థితి. ఎందుకంటే 2013లోనే ఈ అవినీతి భాగవతం బట్టబయలైతే 2014లో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు? ఇంతకాలానికి ఈ వ్యవహారాన్ని ఇప్పుడు ఎందుకు అరెస్టుల పర్వం కొనసాగుతుంది అని చెప్పడానికి మరో ప్రధానమైనటువంటి కారణం, ఇక్కడ టీడీపీ నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు, ఇక్కడ టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళతో ఎవరైతే ఈ సొసైటీ చైర్మన్ అక్రమాలకు పాల్పడ్డారో వీళ్ళు లోపాయికారిగా ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలో భాగంగానే ఈ కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. ఇంతవరకు కూడా బ్యాంకు నుంచి ఇంత అవినీతి జరిగింది అని నిర్ధారణ అయినప్పటికీ ఇంతకాలం వరకు కూడా బ్యాంకు నుంచి ఒక చిన్న కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్ చేరలేదు. అందుకే దీని మీద ఎలాంటి విచారణ జరగలేదు. అలాగని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయినా ముందుకెళ్ళిందా అంటే అది లేదు. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. పూర్తి స్థాయిలో ఈ విధంగా అక్రమాలు జరిగాయి కాబట్టి మా దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అని ఇదే బ్యాంకు సిబ్బంది గట్టిగా కోర్టులో ఒక కౌంటర్ దాఖలు చేసి ఉంటే కోర్టు స్టే ఎప్పుడో వెకేట్ అయ్యింది. కానీ అలాంటి ప్రయత్నం జరగలేదు. ఎందుకంటే దానికి పొలిటికల్ విల్లింగ్ కావాల్సి ఉంటుంది. ఆ పొలిటికల్ విల్లింగ్ ఇక్కడ ఇవ్వలేదు. అక్రమాలకు పాల్పడిన వాళ్ళతో చేతులు కలిపారు ఇక్కడున్నటువంటి టీడీపీ నాయకులు. అందుకే 2007 నుంచి జరిగినటువంటి ఈ అవినీతి భాగవతము వెలుగులోకి రావడానికి, ఈ రోజు అరెస్టులు జరగడానికి కారణం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి మోటివే. తాజాగా డిసిసి బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినటువంటి సూర్యనారాయణ రెడ్డి ఈ అక్రమాలపైన దృష్టి సాధించారు. ఆయన దృష్టి కూడా అనేక ఫిర్యాదులు అందాయి. గతంలో మీ సొసైటీల్లో, మీ కింద పనిచేస్తున్నటువంటి సొసైటీలో అక్రమాలు జరిగాయి, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయంటూ అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆయన పూర్తిగా వీటిపైన దృష్టి సాధించారు. ఖచ్చితంగా ఈ అక్రమాలు కట్టడి చేయాలి, వీళ్ళు దోచుకున్నటువంటి సొమ్మును రికవరీ చేయాలన్న ఒక సదుద్దేశంతో ఆయన ముందుకెళ్లారు. చిన్నకేశంపల్లి సహకార సొసైటీలో జరిగినటువంటి అక్రమాలు పైన కోర్టులో ఉన్నటువంటి స్టేని తన సొంత నిధులతో లాయర్ను పెట్టి గట్టిగా వాదించడం ద్వారా ఆ స్టే వెకేట్ అయింది.
స్టే ఎత్తేసిన వెంటనే డిపార్ట్మెంట్ అందరినీ కూర్చోబెట్టుకున్నారు. దానికి కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ అన్ని సేకరించారు. 10 మందితో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేశారు. విచారణ చేసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే పోలీసులకు అధికారికంగా బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో భాగంగా ఇప్పుడు పోలీసులు రంగప్రవేశం చేశారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి అప్పుడు సొసైటీ చైర్మన్ గా పనిచేసినటువంటి వంకెల చిన్నపోలిరెడ్డిని, అలాగే అప్పటి సీఈఓను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2014లో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం అప్పుడు రుణమాఫీ హామీని నెరవేర్చే ప్రయత్నం చేసింది. 50,000 రూపాయలు లోను ఉన్న వారందరికీ కూడా సింగిల్ టైంలో మాఫీ చేసింది. అయితే అప్పటికే అనేక బోగస్ పేర్లతో అనేక మంది బోగస్ రైతుల పేర్లతో లోన్లు తీసుకొని ఉన్నారు. ఈ సొసైటీ చైర్మన్ తీసుకొని వాళ్ళందరి తరపున తినేసి ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా మరోసారి అంటే 2007లో ఏ విధంగా రుణమాఫీలకి ఈ మొత్తం అవినీతిని తోసేశారో అదే విధంగా తోసేద్దామనే ప్రయత్నం జరిగింది. అయితే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకులు గట్టిగా ప్రతిఘటించి కలెక్టర్ స్థాయి వరకు ఈ ఎవిడెన్సెస్ అన్ని తీసుకుపోవడంతో పూర్తి స్థాయిలో ఆ సొసైటీ బ్యాంకులు రైతులు తీసుకున్నటువంటి రుణమాఫీని హోల్డ్ చేశారు. అప్పుడు రుణమాఫీ జరగకుండా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 20 ఏళ్ల పాటు జరిగినటువంటి ఈ వ్యవహారం ఈ రోజు కొలిక్కొస్తూ ఉంది. ఈ రోజు పోలీసులు ఇళ్ల భరతం పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పేద రైతులకు ఆసరాగా ఉండడం కోసం వాళ్ళ భూమిపైన క్రాప్ లోన్ తెచ్చుకొని పంటను సాగు చేసుకోవడానికి దోహదపడేటువంటి కేంద్ర ప్రభుత్వం నాబార్డు సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి డబ్బులను కింది స్థాయిలో రైతులకు చేరకుండా వాళ్ళ పేర్లు చెప్పి ఏ విధంగా మొత్తం దోచేశారో, కోట్లాది రూపాయలు పక్కదారి పట్టించారో, కోట్లకు పడగలెత్తారో చెప్పేటువంటి ఈ అవినీతి భాగోతం ఇప్పుడు బట్టబయలు కాబోతూ ఉంది. ఏం జరిగింది? పొద్దున ఉదయాన్నే బద్దీలకు వస్తాను నేను వేరే పని ఉంది. ఆ పని వచ్చినప్పుడు మార్కెట్ యార్డ్ కాడ పోలీసులు వచ్చి మీ కార్లో ఎక్కింటారు, మళ్ళీ కార్లో ఎక్కించుకున్న తర్వాత కనీసం ఈ కార్లో ఎక్కించుకున్న తర్వాత కార్లో ఉంది కదా మైక్ రోడ్డు తీసుకున్నారు. మైక్ రోడ్డు తీసుకుని మైక్ రోడ్ ఎక్కడ సార్ అంటే నేను పనింది అని చెప్పింది. అందరూ తెలియదు. మళ్ళీ వచ్చి స్కూల్ వాళ్ళకి తీసుకుంటారు. నా ఫోన్ కూడా తీసుకుని ఏం సార్ ఫోన్ మాట్లాడితే మళ్ళీ ఇష్టంలో తీసుకుని వాళ్ళకి విచారణ చేయాలి తీసుకున్నాను. తీసుకుని మా వాళ్ళకి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మీ మీద కేసు బుక్ చేసిన మీ మీద నేను గత 2005 నుంచి 2007 సొసైటీ మీద మీ మీద అభియోగం వచ్చిన అని చెప్పారు. అభియోగం వచ్చి 16 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా నాకు కంప్లైంట్ కూడా నాకు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు అన్ని కంప్లైంట్లు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇంతకుముందు మా ఇల్లు కూడా ప్రయత్నం చేసి గట్టిగా బాగా తయారు చేసి దానికి కోర్టు హైకోర్టు వెస్ట్ తెచ్చుకున్నాను. ఎట్టియాలని మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఫర్దర్ గా ఈ విధంగా మళ్ళీ నేను ఒక జెడ్పీడీసీగా ఉంటా, మా తమ్ముడు ఒక సర్పంచ్ గా ఉన్నాడు. నేను సొసైటీ కూడా చిన్న కేసులో 2005 నుంచి 2020 వరకు నేనే రెండు తర్వాత రిజైన్ చేసి మళ్ళీ నేను జెడ్పీడీసీకి వచ్చినాను. జెడ్పీడీసీకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు జెడ్పీడీసీ అయిన తర్వాత నుంచి కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక నన్ను రకరకాల దాంట్లో కూడా ఈ మా ఇల్లు ఇవే కాకుండా మా అన్న ఏదో గుర్తుగా కార్తీక మాసంలో ఒక టెంపుల్ కట్టించారా, ఆ టెంపుల్ కూడా మా పేరు విపిఆర్ కన్స్ట్రక్షన్ కార్తీక దీపాలు అది కూడా వచ్చేసి కన్స్ట్రక్షన్ నైట్ వచ్చేసి అది కూడా పోగలడు. ఏమంటే కేవలం ఎంపీ ఎమ్మెల్యే గారు ఈ ముగ్గురు వచ్చి పంపించేశారు అనే కారణంతో సెక్రటరీ బ్రిడ్జి మీదనే ఎప్పుడైనా మీరు గత 10 రోజులు ఎవరైనా మీరు చూడండి, అది ఇప్పుడు ప్రతి కార్తీక సంవత్సరం ఎంత బాగా వైకుంఠంగా జరుగుతుందో సంగీతంగా దగ్గర ధైర్యంగా ఉండేది అదే ఆ విధంగా ఉండదని ఈ విధంగా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు. అడ్డింగి ఏదడిగినా కూడా పార్టీ అండగా ఉంటది. ప్లీజ్ సార్, మేము ఎటువంటిది తెలియదు, మాకైతే లోన్ ముట్టలేదు, ఎవరు ఇవ్వలేదు. ఎక్కడొచ్చి చెప్పమని చెప్తాను నేను.